కరుణా వ్యామోహం ఈ తేడాను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఈ యుద్ధభూమి నుంచి బయటికి వచ్చి మన ప్రస్తుత ప్రపంచంలోకి ఒకసారి చూద్దాం. అంటే దయకు నిజమైన కరుణకు మధ్య ఉన్న ఆ చిన్న తేడా ఏంటో తెలుసుకుందాం. దీనికొక చిన్న కథ చూద్దాం. ముంబైలో ఒక సోషల్ వర్కర్ ఉండేది. ఆమె రోజూ వీధుల్లో ఉండే పిల్లలకి ఆహారం పెడుతూ ఉండేది. చూడ్డానికి ఇది చాలా గొప్ప పని, చాలా దయగల చర్య. కాని కొన్నేళ్ల తర్వాత ఆమె అలసిపోయి కుప్పకూలిపోయింది. అప్పుడు ఆమెకొకటి అర్థమైంది. తన దయ వల్ల ఆ పిల్లలు తనపై పూర్తిగా ఆధారపడిపోయారు అని. వాళ్లలో సొంతంగా బతికే శక్తిని చంపేస్తున్నానని గ్రహించింది. సో ఆమె తిరిగి వచ్చాకేం చేసిందంటే కేవలం ఆహారం పెట్టడం మానేసి వాళ్లకి ఎలా వండుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో నేర్పించడం మొదలుపెట్టింది. చూడండి, దయకు నిజమైన కరుణకు తేడా ఇదే. దయ అనేది ఆకలితో ఉన్న కడుపుని నింపుతుంది, తక్షణమే సాయం చేస్తుంది. కాని కొన్నిసార్లు అది ఎదుటివాళ్లని మనపై ఆధారపడేలా చేస్తుంది. అదే నిజమైన కరుణ అయితే వాళ్లలోని బలాన్ని మేల్కొలుపుతుంది, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తుంది, వాళ్ల ఎదుగుదలకు తోడుపడుతుంది. దీనికి ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఉంది. తల్లిగద్ద తన పిల్లల్ని గూట్లోంచి కొండమీద నుండి కిందకి తోసేస్తుంది. పైకి చూస్తే అదెంత క్రూరంగా అనిపిస్తుంది. కాని ఆ తల్లికి తెలుసు, అలా తోస్తేనే అవి ఎగరడం నేర్చుకుంటాయని. అది క్రూరత్వం కాదు, కరుణ. కొన్నిసార్లు నిజమైన కరుణ ఇలాగే కఠినంగా కనిపిస్తుంది. సరే, కృష్ణుడి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. ఇక ముగింపుగా ఈ భగవద్గీత ప్రపంచం మీద ఎంతటి శాశ్వతమైన ప్రభావాన్ని చూపిందో ఒకసారి చూద్దాం. ఈ నంబర్ చూడండి, 5000 సంవత్సరాలకు పైగా, అవును 5000 ఏళ్లుగా ఈ గీత ఇప్పటికీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దాని ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు.